దయ్యాలు నిజంగా ఉన్నాయా? లేవు అనేవాళ్ళు నా లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. అది విని నిజంగా ఉన్నాయో లేదో చెప్పండి. నేను డిగ్రీ చదువుతున్నాననమాట. ఫైనల్ ఇయర్ అప్పుడు. 2009 అప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సమ్మరు. డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతుంటే నేను ట్యూషన్‌కి వెళ్ళేవాడిననమాట. అంటే డిగ్రీ కాదు, మామూలు ట్యూషన్ అది. నేను అక్కడే పనుకొని అక్కడే చదువుకునేవాడిని. సార్ వాళ్ళు బాగా క్లోజ్ నాకు. ఆహ్, నేను ఇంట్లో అయితే డిస్టర్బెన్స్ అని అక్కడే ఉండి చదువుకునేవాడిని నైట్ టైము. ఇట్లా ట్యూషన్ ఉంది. ట్యూషన్‌లో అంటే అది గ్రౌండ్ అనమాట యాక్చువల్‌గా. స్టడీ అవర్స్ కోసం కూర్చోబెట్టే గ్రౌండ్. దానికి అంటే ఒక కాంపౌండ్ వాలు, ఒక గేటు ఉంటుంది. ఒక రూమ్ ఉంటుంది అంతే ఆ గ్రౌండ్‌లో. స్టడీ అవర్స్ కూర్చోపెట్టుకునే గ్రౌండ్‌లో ఒక రూమ్ ఉంటుంది. దానికి తోడు అంతా అది కాంపౌండ్ అనమాట. క్లోజ్డ్ కాంపౌండ్. అంటే నైట్ ఒక 12 అట్లా అయింది. ఆ రూమ్ ఉందిగా, ఆ రూమ్‌లో అవి ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి నాతో పాటు ఇంకా కొంతమంది పిల్లోళ్ళు వచ్చేవాళ్ళు చదువుకునేకి. ఆహ్, 10థ్ క్లాస్ అంట, ఇంటర్మీడియేట్. నేను ఒకడే డిగ్రీ వాడిని. యాక్చువల్‌గా డిగ్రీకి అక్కడ ట్యూషన్ చెప్పరు. కానీ నేను అక్కడ సార్ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నేను అక్కడే చదువుకొని అంటే అక్కడైతేనే మనకి బాగా చదువుకునేకి బాగుంటుందని వెళ్ళి అక్కడే చదువుకునేవాడిని. అంతా ఒక 10, 15 మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళు పిల్లలంతా. మేమంతా కలిసి చదువుకునేవాళ్ళము. ఇట్లా ఉంటే ఇంక ఆ పిల్లోళ్ళంతా నిద్రపోయినారు. ఒక 11:30 అట్లా అయింది. నేను మినిమమ్ ఎంత లేదన్నా నేను 1:30, 2 వరకు అట్లా చదువుకునేవాడిని నైట్ టైమ్. సో, నేను ఇంకా పిల్లోళ్ళందరూ ఉన్నారు కదా! రూమ్‌లో డిస్టర్బెన్స్ వాళ్ళందరికీ నేను లైట్ ఏసుకుంటే అనేసి రూమ్‌లో అంతా పనుకున్నారు పిల్లోళ్ళు. నేను రూమ్ బయట డోర్ క్లోజ్ చేసి ఆ రూమ్‌కి, ఆ రూమ్ బయటే సేమ్ ఇదే ఇంక రూమ్ గోడ అనుకోండి. బయట గోడ, ఈ డోర్ ఉందనుకోండి. డోర్ క్లోజ్ చేసి ఇట్లా ఆ డోర్ బయటే, ఆ గోడ బయటే ఇట్లనే కూర్చున్నా. స్టడీ చైర్ ఏసుకొని. నా తల మీదనే ఇక్కడ ఇదుంది. ఏది ఒక లైట్. కరెక్ట్‌గా ఇట్లా బుక్స్‌కి ఇట్లా పడతాదనమాట చదువుకునేకి. అట్లుంటే నేను చదువుకుంటున్నా. చదువుకుంటుంటే 11:30, 11:40 అట్లా అయింది. చదువుకుంటున్నా, ఇట్లా రాసుకుంటున్నా, చదువుకుంటున్నా. ఒక ఇట్లా మనము అంటే చదువుకునేప్పుడు ఇట్లా మనము అదేమంటారు, ఏదన్నా ఒక లైన్ చదువుకొని ఆ లైన్‌ని ఇట్లా గుర్తు చేసుకుంటుంటాం కదా! ఏదో ఒకటి. దాని ఒక ఆన్సర్ చదివి ఆ లైన్‌ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మామూలుగా మనం ఇట్లా బుక్‌లో ఒక లైన్ చదువుతాం. బుక్‌లో ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అనేసి ఇట్లా బుక్‌లో చూసి చదివి కొద్దిసేపు మళ్ళీ ఇట్లా పక్కన ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్లా చదువుకుంటుంటాం కదా! అట్లా నేను ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని ఇట్లా చదువుకొని ఇట్లా జ్ఞాపకం అంటే ఇది చేసుకుంటున్నా. అట్లా ఇట్లా తల తిప్పుకుంటూ చూసుకుంటుంటే ఒక నా నుంచి ఒక అంటే ఒక 30, 40 మీటర్స్ డిస్టెన్స్ అనుకోండి. ఒక 2 ఫ్లోర్స్ ఉండే ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక ఇది ఉన్నదనమాట. ఏదంటే ఫస్ట్ ఫ్లోరు గ్రిల్ ఇంటికి. బయట బాల్కనీకి గ్రిల్ ఏసుకున్నారు. ఏసుకున్నారు. నేను మామూలుగా ఇట్లా అని చదువుకుంటా, అక్కడ ఇక్కడ చూసుకుంటా ఇట్లా అనుకుంటుంటాం కదా! అట్లా ఇట్లా చూసుకుంటా ఎనర్జీ డిపెండ్ అనుకుంట ఇట్లా చూసినా అనమాట. చూస్తే ఎందుకో నాకొక నీడ ఇట్లా కదులుతాన్నట్లా అనిపించింది నాకు. ఒక నీడ కదులుతాన్నట్లు అనిపిస్తే ఏందబ్బా నీడ కదులుతాంది అని కొద్దిగా అట్లా అనిపించింది. ఏమోలే లైట్ కదా! ఇప్పుడు అన్ని చోట్ల లైట్లు ఆఫ్ చేసినారు. ఇదొక్క లైటే ఉంటుంది. సో, ఈ లైటే పడుతుంటుందక్కడ. ఇప్పుడు ఒక నీడ ఆడ పడాలంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉండాలి గదా! ఒక ఆబ్జెక్ట్ ఉండి
లైట్‌కి లైట్‌కిను ఆ ప్లేస్‌కి మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ఉంటే, ఆ ఆబ్జెక్ట్ యొక్క నీడ అక్కడ పడుతుంది. ఆబ్జెక్ట్ ఏం లేదు. ఇవే గ్రిల్ ఉంది. బాగా ఇంతింత గ్యాప్‌తో గ్రిల్స్ ఉన్నాయంట. ఇట్లా. అట్లున్నాయి. సరేలే అనేసి ఏం పెద్ద ఏమోలే ఏదోలే అనుకునేసి నేను నా పని నేను చదువుకుంటున్నా. ఇంకొకసారి మనకు డౌట్ వచ్చిన తర్వాత ఇంకా మన మైండ్, మన చూపు అక్కడే పోతదనమాట. సరే అని ఇట్లే చదువుకుంటున్నా. మళ్ళీ ఇంక సేమ్ ఇట్లా చూస్తే మళ్ళీ ఇట్లా కదులుతాంది ఒక నీడ. అంటే సేమ్ మనిషి హైట్, మనిషి ఇట్లా మనిషి సైజు అట్లుండే అంత ఒక బ్లాక్ అంతే. బ్లాక్ నీడ కదులుతాంది అట్లా అనిపించింది. ఏందిరా ఇది మళ్ళీ కదులుతాంది అని అనిపిస్తే, సరే అని ఇట్లే చూసినా ఆగిపోయింది. కదలడం ఆగిపోయింది. ఇట్లే చూస్తాను నేను. నా పైన లైట్ ఉంది. ఆ లైట్ నా మీద పడుతుంది. సో నేను ఇట్లా చూస్తే అక్కడ ఒకవేళ మనిషే ఉంటే అక్కడ వీడు నన్ను చూస్తున్నాడు అనేసి ఆగిపోతాం కదా. ఎవర్రా వీడు ఇట్లా చూస్తున్నాడు అనేసి. సరే అని నేను చూసినప్పుడు అయితే ఆగిపోతుంది. సరే అని మళ్ళీ నేను తలదించుకోవడము, చదువుకోవడము, మళ్ళీ ఇట్లా తలెత్తేటప్పుడు కదులుతుంటుంది, తలెత్తానే ఆగిపోతుంది. ఇదే కంటిన్యూషన్ అయింది ఒక 10 మినిట్స్. సరే అని ఇంకా నేనేం చేసిన ఇట్లా చదువుకుంటా ఈసారి తలెత్తితే కనబడుతుంది కదా నేను చూస్తున్నాను అనేసి. తలెత్తుకోకుండా జస్ట్ ఊరికే ఇట్లా తలదించుకొని కళ్ళు మాత్రమే ఇట్లా ఎత్తి చూసిన అనమాట. అంటే నా ఫేస్ ఏం కనిపించదు వాళ్ళకి. నా కళ్ళు, నా ఫేస్ ఏం కనిపించదు. ఎందుకంటే లైట్ ఇక్కడ ఉంది కాబట్టి, దూరం ఉన్నారు వాళ్ళు. ఆ నీడ దూరం ఉంది కాబట్టి, ఆ నైట్ డార్క్ 12 ఆ రేంజ్. సో నా కళ్ళు ఎక్కడ చూస్తున్నాయో కనిపించదు. నేను మామూలుగా ఇట్లా ఉండేసి ఇలా రాసుకుంటాను. ఇట్లా ఉండేసి ఇట్లా చూసిన జస్ట్ కళ్ళు ఒకటి ఎత్తి ఇట్లా చూస్తే కదులుతాంది నీడ. నేను అక్కడికి ఏమన్నా మనిషేనా అంటే, మనిషి ఏమన్నా ఎవరన్నా కదులుతున్నారా అంటే మనిషి అయితే 200% కాదు. ఎందుకంటే నేను డే టైంలో కూడా ఆ ప్లేస్ని చూసింటా కదా. ఆ డే టైంలో అక్కడ వచ్చి ఇప్పుడు ఒకవేళ మనిషి నిలబడితే ఖచ్చితంగా అక్కడ మనిషి అని కనిపిస్తుంది. మరి నాకు ఇది లైట్ పడినా కూడా కనిపించినంత దూరం అయితే లేదు కదా. సో ఇట్లా చూస్తుంటే కదులుతుంది. సరే అని టక్కని ఇట్లా తలెత్తితే ఆగిపోయా. మళ్ళీ ఇట్లా చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి కూడా చూసిన ఇట్లా తలంచుకొని రాసుకుంటాను ఇట్లా అనుకుంటా ఇట్లా చూసిన. మళ్ళీ ఆగిపోయా. ఇట్లా చూసినప్పుడు కదులుతుంది, ఇట్లా తలెత్తానే ఆగిపోయింది. ఇంకా నాకైతే ఒక భయం అనేది స్టార్ట్ అయింది లోపల. నాకు ఇప్పుడు చెప్తానే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. భయం అవుతుంది అనమాట. చెప్తాను అది అంటే గుర్తు చేసుకుంటా అంటే. కానీ నాకు చదవాల్సింది ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఏదో ఉంటే మా పల్లెటూరు పోయేసి వచ్చి అంతా చాలా లేట్ అయిందా. సిలబస్ అంతా మిగిలిపోయింది. మరుసటి రోజు ఎగ్జామ్ అంటే రేపు కాకుండా మర్నాడు ఎగ్జామ్ అనేసి నాకు అప్పటికే భయం అవుతుంది లోపల. ఆ పిల్లల్ని ఏమైనా లేపుదామా అనుకుంటాను నేను. సరేలే ఏం లేలే అనేసి ఇంకో పని చేస్తాను నేను. ఇంకంతగా ఎందుకులే కానీ మనకి దాంతో అనేసి బుక్స్ను ఇంకా సంకలో పెట్టేసుకొని చైర్ ఫోల్డ్ చేసి డోర్ తీసిన. ఇదే అదే నా వెనకలు ఉండే రూమ్ డోరు. పిల్లలంతా పనుకున్నారు. 10-15 మంది దాకా ఉన్నారు లోపల. డోర్ తీసినాను. డోర్ తీసి లోపల ఏదో కూడా చూస్తాన్నా ఎవరన్నారా అనేసి. అదే ఇంకా నేను చూసినప్పుడు ఆగిపోతుంది. నేను చూడుకుంటే కదులుతుంది అది. సరేలే అనేసి ఇంకా ఇట్లయితే కారా నాయనా అనేసి లోపలికి పోయి స్టడీ చైరును బుక్స్ తీసుకున్నా.
డోర్ ఓపెన్ చేసిన, లోపలికి పోయి ఇట్లా లాక్ పెట్టినా. జస్ట్ ఊరికే నేను అంటే గోడ వెనకలే ఉన్నానా, నేను గోడ పక్కనే ఉన్నానా, లేచి డోర్ ఇప్పుడు అదేంటి అది గెడే డోర్ గెడ తీసి జస్ట్ ఒక అడుగు లోపలికి వేసి టర్న్ వేసి గెడి పెట్టేసి అంతే. ఇంకా గెడి పెట్టినాను. గెడి పెడతాను గైస్, మయ్యా నాకైతే ఇంకా ఫుల్ భయం ఏంటట్లేదు. ఇంటికి చూడడానికి కనిపిస్తున్నాయి లేదు, లేసా ఇక చూడండి గైస్, ఇలా లేసాను అయితే ఇట్లా పెట్టినా తప్ప 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 వాంచి పడేసినారు డోర్ని. డోర్ని ఒక అంటే ఎంత గట్టి కొట్టినారంటే ఒక 4-5 హ్యాండ్స్ కలిసి కొడితే ఎంత గట్టి వస్తుంది సౌండ్. తప్ప 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 కొడతానే నాకైతే అమ్మయ్యా ఇంకా నాకు ఇంక అసలు అంటే ఏంది అమ్మయ్యా ఏంది అని నాకు ఇంకో షాక్లో ఉండిపోయినా. నేను షాక్లో ఉన్నా, సరేలే అని ఇంట్లో నేద్దాం అనుకుంటే అనాయలు ఒక్కడ కూడా లేలేదు. అంటే ఆ సౌండ్ కూడా లేదు ఏమి. డీప్ స్లీప్లో ఉన్నారు. 12 అయింది ఇంకా. నేను చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదంతా జరిగేదానికి 12 అయింది. అంటే 11:30కి అట్లా స్టార్ట్ చేసిన. 12 అయింది. తప్ప వాంచి పడేసినారా డోరు. అయ్యా ఏందిరా నాయన అనేసి ఏం చేసిన, భయం అయిపోయి అట్లా బుక్స్ను ఆడ పెట్టేసిన. ఇంకా నాకు అంటే ఎవరు ఎవరు అని అరిచిన గట్టిగా. అరిస్తే ఎవరు ఏం సౌండ్ లేదు. కొట్టడం ఆగిపోయింది. సరేలే అనేసి ఇంకా నాకే ఒక పక్క భయం అవుతుంది. కానీ ఎవరు ఈ టైంలో ఎవరు కొట్టింటారు, ఒకవేళ అక్కడ ఉండిండేది మనిషి ఏమన్నా అనుకున్నాను. అంతే ఎవరు ఎవరు అని గట్టిగా అరిచిన. అక్కడ కూడా ఆ పిల్లనే లేదు ఎవరు. ఇంకప్పుడు ఏం చేసిన, ఇంకా అంటే ధైర్యం తెచ్చుకునేసి పక్కనే డోర్ ఇట్లా ఓపెన్ చేసిన. లాక్ లోపల గడి పెట్టినా కదా, అది ఓపెన్ చేసి డోర్ తీసి టక్కని ఇట్లా తల ఎత్తి ఆ పక్క ఈ పక్క చూసిన. తల పెట్టి అంటే మనిషి మొత్తం పోకుండా జస్ట్ తల ఒకటే, అది కూడా ఇట్లా స్లోగా ఏం పోలే, టక్కని పెట్టి ఇట్లా చూసిన. నిజంగా అసలు ఎవ్వరు లేరు. గ్రౌండ్కి గేట్ ఉంది, లాక్ వేసినారు. ఆ గేట్కి లాక్ వేసినారు. ఇప్పుడు వాళ్ళు కొట్టిన తర్వాత ఆ డోరు సౌండ్ వచ్చిన తర్వాత నేను గేట్ ఓపెన్ గేట్ తీసేకి మధ్యలో ఒక టైం వచ్చి ఒక 5 సెకండ్లు కూడా లేదు. ఎవరు నడిచినా టక్కనే తీసేసిన అనమాట. ఒక అంటే 5 సెకండ్లు, హార్డ్లీ అసలు 10 సెకండ్స్ కూడా లేదు. అప్పుడు చూస్తే ఎవ్వరు లేరు, గ్రౌండ్లో ఎవరు లేరు, ఆ పక్క ఈ పక్క ఎవరు లేరు, అక్కడ నీరు కూడా లేదు. సరే అక్కడ ఒకవేళ మనిషే ఉన్నాడు, ఓకేనా, మనిషే ఉన్నాడు, నేను చూసిండేది మనిషి నీడనే ఒకవేళ అనుకుందాం. అక్కడ ఉండింది మనిషే, నేను చూసింది మనిషి నీడనే అనుకుందాం. ఒకవేళ అక్కడ మనిషే ఉంటే అక్కడ ఉండే గ్రిల్ అనమాట. గ్రిల్లో మనిషి ఏం పట్టడు కదా బయటికి రావడానికి, చెయ్యి పడుతుంది అంతే. ఒక నా చెయ్యి పడుతుంది అంతే ఆ గ్రిల్లో, మనిషి అయితే పట్టడు. మనిషి పట్టడు. ఒకవేళ ఆ ఇంట్లో నుంచి అదే అతను నిలబడి ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేనుండే గ్రౌండ్ దగ్గర రావాలంటే వాళ్ళ హౌస్కి డోర్ అటువైపు రోడ్డుకి. అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చి డోర్ తీసి అట్లా చుట్టేసుకొని ఇట్లా రావాలంటే నేనుండే స్టడీ గ్రౌండ్కి
ఎంత లేదన్నా మినిమం 5 నిమిషాలు పడుతుంది. అంటే దూరం అది కొద్దిగా మనకి ఇట్లా కనిపిస్తుంది కానీ బాల్కనీ కనిపిస్తుంది కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వ్యక్తి వాళ్ళ ఇంటి బాల్కనీ ఈ పక్కన ఉంటే ఆ పక్కన డోర్ ఉండేది. ఇదంటే ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ అనమాట, ఫ్రంట్ సైడ్ కాదు. ఎందుకంటే ఇటువైపు రోడ్డు ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ దాని పక్కన ఇంకో ఇల్లు ఉంది, ఆ ఇంటి పక్కన రోడ్డు ఉంది మళ్ళీ. సో అతను ఓపెన్ రావాలంటే అటువైపు పోయేసి అక్కడ డోర్ తెచ్చుకొని కింద దిగి ఇట్లొచ్చి నేను మాది గ్రౌండ్ లాగేసినారు, దాంట్లో ఒకవేళ గేటు దుంకి అంత రావాల. సరే ఒకవేళ నేను లోపలికి పోయి వచ్చినాడే అనుకోండి ఒకవేళ ఆ మనిషి, ఆ డోర్ కొట్టిన దానికి దీనికి 5 సెకండ్లు కూడా గ్యాప్ లేదు అసలు. ఆ గ్రౌండ్ వాడు పరిగెత్తి గేటు దుంకాలని కూడా 5 సెకండ్ల కన్నా ఎక్కువ పడుతుంది. ఎవ్వరు లేదు గైస్. నాకు ఇప్పటికీ నా లైఫ్లో అది ఇప్పటికీ అందరికీ చెప్తాంట. నా వైఫ్ చెప్పిన, మా పిల్లలు చెప్పలేదులే భయపడతారని. అట్లా కొన్ని అట్లా జరిగిపోయింది ఆ రోజు. ఇంకా నా స్వామి రంగా చూసినానా ఎవ్వరు లేరు బయట, ఆ పక్క ఈ పక్క. జస్ట్ ఇట్లా డోర్ వేసేసి లాగ్ పెట్టేసి పిల్లల మధ్యలో ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా వాళ్ళని వీళ్ళని జరిపి మధ్యలో అనుకున్న పోయేసి ఫుల్ భయం అయింది నాకైతే. చెమటలు పట్టినాయి ఆ రోజు మొత్తం అంతా. ఇంకా నాకు అంటే కొద్దిగా షూరింగ్ లాగా వచ్చేసింది. ఏందబ్బా ఎవరు వచ్చినారు, అంతవరకు నేను నమ్మేవాడిని కాదు దయ్యాలు గియ్యాలు అట్లా. అసలు నాకైతే ఆ రోజు నుంచి అక్కడ కూర్చొని చదువుకోవడం ఆపేసి లోపల ఎంత హీట్ అన్నా ఉంది, ఎంతమంది అన్నా పనుకోండి పిల్లలు, మన సహనంగా నేను ఆడికి పోయేది కూర్చొని చదువుకునేవాడిని. అది నెక్స్ట్ డే చూసిన మళ్ళీ మార్నింగ్ గ్రిల్లే ఉంది కదా, అక్కడ గ్రిల్లే ఉంది. అక్కడ పోనీ ఏమన్నా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ పెట్టుకొని బయట సింక్ పెట్టుకొని చేతులు కడుక్కోవడము అట్లా కూడా ఏం లేదు. జస్ట్ ఊరికే కొద్ది ప్లేస్ ఉంది నడవడానికి అక్కడ ఇక్కడ, ఊరికే గ్రిల్స్ ఉన్నాయంటే ఏమి లేదు అక్కడ. ఇంకా అది కేసమ్మా నాకైతే చాలా భయమైంది ఆ రోజు. మీకు కూడా ఇట్లాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ జరిగింది కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో చూస్తే ఒకవేళ మనకేం పెద్ద ఈ రీచ్ ఏం పోదు, ఎక్కువ రీచ్. ఏదో ఊరికే ఒకవేళ ఎవరైనా చూసే వాళ్ళు కూడా ఒకవేళ చూస్తే చెప్పండి. అంటే ఇట్లాంటి ఏమన్నా మీకు జరిగిన సంఘటనలు ఏమన్నా ఉంటే నేనైతే అది నా లైఫ్ లాగా మర్చిపోలేను. ఎవరన్నా దయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్తారు నుంచి. అది గైస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఉంది నాకు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తే. ఇప్పటికీ సుమారుగా అయింది లెంత్ ఇది. ఇంకొకటి ఏంటంటే అసలు అది ఇంకా మైండ్ బ్లోయింగ్. అసలు అదొక అడ్వెంచర్ అది అడవుల్లో స్వామి. ఇంకా అది ఇంకా అసలు అది ఇమాజిన్ కూడా చేసుకోలేదు, అట్లుంటుంది. చెప్తా, ఇది చాలా లెంత్ ఎక్కువైంది.